ఫస్ట్ మీ యొక్క వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు డాష్ బోర్డ్ అనేది ఫ్రెష్ ఇన్స్టాలేషన్ డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే మనం ఫస్ట్ చేయవలసిన స్టెప్ ఏంటంటే పెర్మాలింక్స్ని కస్టమైజ్ చేసుకోవాలి. దానికోసం ఏంటంటే మనం సెట్టింగ్స్ పెర్మాలింక్స్లోకి వెళ్ళి ఇక్కడ ఏంటంటే మనం పోస్ట్ నేమ్ ఇచ్చుకుంటాము. సో దట్ ఈస్ ద మోస్ట్ ఆప్టిమైజ్ వర్షన్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇందులో మనం ఒక థీమ్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. అపియరెన్స్లోకి వెళ్ళి థీమ్స్లోకి వెళ్ళండి. ఓకే, ఇక్కడ యాడ్ని ఉంది కదా, యాడ్ని క్లిక్ చేయండి. యాడ్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆస్ట్రాని సెట్ చేయండి. మ్యాక్సిమం ఇక్కడ వచ్చేస్తుంది, చాలా పాపులర్ థీమ్ ఇది. ఓకే, ఆస్ట్రాని ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ జస్ట్ క్లిక్ ద యాక్టివేట్. నెక్స్ట్ వచ్చిన తర్వాత మనం ఒక ప్లగిన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. అదేంటంటే ఆస్ట్రా స్టార్టర్ టెంప్లెట్స్. సో జస్ట్ ఈ ప్లగిన్ జస్ట్ యాక్టివేట్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత యాక్టివేట్ అనేది చేయగలను. సో మనకి ప్లగిన్ ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేసిన తర్వాత మనకి ఏంటంటే ఫస్ట్ పేజ్ బిల్డర్ సెలెక్ట్ చేసుకోమంటుంది. దానికోసం మీరు ఏంటంటే ఎలిమెంటర్ సెలెక్ట్ చేసుకోండి. ఎలిమెంటర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం క్రియేట్ చేయవలసిన వెబ్సైట్ని బట్టి ఆ పర్టికులర్ టెంప్లెట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో గార్డెనింగ్ సెలెక్ట్ చేసుకుంటాను నేను. సో టెంప్లెట్స్లో ఏంటంటే నేను ఈ పర్టికులర్ టెంప్లెట్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నర్సరీకి వెబ్సైట్ క్రియేట్ చేస్తాను కాబట్టి దానికి ఈ పర్టికులర్ టెంప్లెట్ బాగుంటుంది కాబట్టి ఈ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకున్నాను. జస్ట్ క్లిక్. సో నెక్స్ట్ వచ్చేటికి వెబ్సైట్ యొక్క ప్రివ్యూ మనం అక్కడ చూడొచ్చు. సో ఏ విధంగా వెబ్సైట్ అనేది ఉంటుంది అన్నది మనం నీట్గా ఇక్కడ చూసుకోవచ్చు. సో ఒకసారి వెబ్సైట్ ప్రివ్యూ చూసుకున్న తర్వాత మీకు ఓకే అయితే ఇక్కడ మీరు డైరెక్ట్గా మీ యొక్క లోగో అప్లోడ్ చేయొచ్చు. ఏంటంటే స్కిప్ అండ్ కంటిన్యూ పడుతున్నాం. సో నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి గ్రీన్ సెలెక్ట్ చేసుకోండి. సో నేను నర్సరీ కాబట్టి గ్రీన్ అన్నది మోర్ ప్రిఫరబుల్. నెక్స్ట్ వచ్చేటప్పటికి కంటిన్యూ. ఇక్కడ ఈ ఆప్షన్స్ అన్ని చేసి జస్ట్ సబ్మిట్ అండ్ బిగ్ మై వెబ్సైట్. ఇది ఏంటంటే కొంత టైం తీసుకుంటుంది. సో డెమో అన్నది ఇంపోర్ట్ అవడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే, వెబ్సైట్ అనేది సక్సెస్ఫుల్గా డెమో అనేది ఇంపోర్ట్ అయిపోవడం జరిగింది. సో ఒకసారి మనం వెబ్సైట్ విజిట్ చేద్దాం. సో ఇది మన వెబ్సైట్. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ లోగో చేంజ్ చేయొచ్చు, ఇక్కడ ఈ టచ్ చేంజ్ చేయొచ్చు, ఇక్కడ మొబైల్ నెంబర్ చేంజ్ చేయొచ్చు. ఇవన్నీ నేను మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మెనూలో ఐటమ్స్ మేము మార్చాలనుకుంటే మెనూ ఐటమ్స్ మనం ఎట్లా చేస్తామంటే
ఇక్కడ మనకి అపియరెన్స్ ఉంది కదా, అపియరెన్స్లోకి వెళ్ళి ఇక్కడ మెనూస్లోకి వెళ్తే ఇక్కడ మనకి మెనూ అనేది ఉంటుంది. సో ఇందులో ఏంటంటే మనం ఆ పర్టికులర్ మెనూ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, ప్రైమరీ మెనూ. ఇక్కడ చూడండి మనకి ఓము, అవర్ ఫాము, అవర్ ప్రొడ్యూస్, టెస్ట్ మీద కాంట్రాక్ట్ ఉంది కదా. సో ఇన్ కేస్ మీకు వేరే ఆప్షన్స్ కావాలి అనుకుంటే ఇందులో ఓకే, ఇక్కడ నుంచి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇందులో పేజ్, ఇందులో ఉన్న ఆప్షన్స్ నుంచి ఇందులోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఈ నెంబర్ కూడా మనం మార్చుకోవచ్చు కావాలంటే. సో వన్స్ ఇందులో మీరు ఏదైనా కొత్తది యాడ్ చేస్తే, వన్స్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ మెనూ ఉంది కదా, సేవ్ మెనూ క్లిక్ చేయండి. సేవ్ మెనూ క్లిక్ చేసిన వెంటనే మనకి ఏంటంటే మెనూ అన్నది అప్డేట్ అయిపోద్ది. సో మీకు నేను జస్ట్ చూపించడం కోసం టెస్ట్ మెనూ అనేది రిమూవ్ చేసి మీకు అప్డేట్ చేస్తాను, జస్ట్ మీకు చూపించడం కోసం. సేవ్ మెనూ, ఇక్కడ అప్డేట్ అవుతుంది. టెస్ట్ మెనూ అనేది రిమూవ్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడ టెస్ట్ తీసి ఆ టెక్స్ట్ ఎలా పెట్టాలి, అదే ఇక్కడ టెస్ట్ ఎలా పెట్టాలో చూద్దాం. సో దానికోసం ఏంటంటే మనకి ఎడిట్ ఎలిమెంట్ ఉంది కదా, సో ఎడిట్ విత్ ఎలిమెంట్ క్లిక్ చేయండి. సో ఈ స్మాల్ ఫార్మ్స్ బిగ్ ఐడియాస్ ఉంది కదా, సో దీన్ని నేను కొంచెం సేమ్ చేయాలనుకుంటున్నాను. స్మాల్, ఓకే. సో సపోజ్ మీరు దేని సేమ్ చేయాలనుకో దాని మీద జస్ట్ రైట్ క్లిక్ ఇచ్చి ఎడిట్లోకి వెళ్తే సరిపోతుంది. సో ఇది ఏంటంటే నేను రాజమండ్రి ఇస్తాను. ఒకవేళ మీకు కలర్ మారాలి అనుకుంటా మీ స్టైల్లోకి వెళ్ళి ఇక్కడ కలర్ మనకు నచ్చిన కలర్ అనేది మనం ఉంచుకోవచ్చు. ఓకే. సో వన్స్ ఏంటంటే ఇక్కడ అప్డేట్ క్లిక్ చేయండి. సపోజ్ ఈ టెస్ట్ మీరు చేంజ్ చేయాలి అనుకుంటే, ఓకే, ఈ టెస్ట్ చేంజ్ చేయాలనుకుంటే ఫినిష్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ టెస్ట్ ఎడిట్ చేస్తే మనకు టెస్ట్ అనేది చేంజ్ అవుతుంది. సో ఓకే, ఇన్ కేసు ఈ బటన్ కలర్ మార్చాలనుకున్నారు అనుకోండి, సో దీన్ని ఎడిట్ క్లిక్ చేసి స్టైల్లోకి వెళ్ళి ఇక్కడ బటన్ కలర్ ఓకే, క్లిక్ ద అప్డేట్. ఇండియన్ కలర్ అనేది మోర్ ఇస్తుంది. ఓకే, క్లిక్ ద అప్డేట్. నెక్స్ట్ వచ్చేప్పటికి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది కదా, మీకు అదే ఇమేజ్ కావాలనుకుంటే అదే ఇమేజ్ ఉంచుకోండి. లేదు అంటే ఇక్కడ డాట్స్ ఉంది కదా, డాట్స్ క్లిక్ చేస్తే మనకి స్టైల్లోకి వెళ్తే ఇక్కడ నుంచి మనం ఇమేజ్ అనేది అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ షూస్ ఇమేజ్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి మనకు కావాల్సిన ఇమేజ్ మనం అప్లోడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి అవర్ ప్రొడక్ట్స్. సో నేను ఈ పర్టికులర్ సెక్షన్ నేను రిమూవ్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ చేయండి. సో దీన్ని కూడా రిమూవ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే అవర్ ప్రొడక్ట్స్ లేదా అవర్ ప్లాంట్స్. ఇక్కడ ఏంటంటే వెజిటేబుల్ ప్లాంట్స్, ఇక్కడ వెజిటేబుల్ పక్కన వెజిటేబుల్ ప్లాంట్స్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇక్కడ ఫ్రూట్ పక్కన ఫ్రూట్ ప్లాంట్స్ ఇవ్వాలనుకుంటున్నాను. సో ఈ విధంగా మీరు మీ యొక్క నర్సరీలో ఏవైతే డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటావో ఆ కేటగిరీ ప్లాంట్స్ మీరు ఇక్కడ అనేది నీట్గా ఇచ్చుకోవచ్చు. వాడి ఇమేజెస్ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ ప్లస్ ఐకన్ గేరే పెన్సిల్ ఐకన్ క్లిక్ చేసి అక్కడ నుంచి మీరు ఇమేజ్ కూడా మార్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మీరు మీ స్టోరీ ఉంటుంది కదా, మీ యొక్క నర్సరీ గురించి, ఆ నర్సరీ గురించి స్టోరీ అనేది ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. సో మీ యొక్క ఫ్రంట్ వ్యూ అంటే ఓకే, మీ నర్సరీ ఫ్రంట్ వ్యూ ఉంటుంది కదా, ఫ్రంట్ వ్యూ ఇమేజ్ అనేది ఇక్కడ నుంచి అప్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఏంటంటే మనకు వీడియో, ఈ వీడియోని కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. సో ఎవ్రీథింగ్ అన్నది మనం మనకు నచ్చిన విధంగా సింగిల్ క్లిక్లో అన్నది మనం సో సేవ్ చేసుకోవచ్చు. సో అదే ఎలిమెంటర్తో అడ్వాంటేజ్. సో మీరు చేంజెస్ ఏమైనా చేసిన తర్వాత ఇమీడియట్గా అప్డేట్ క్లిక్ చేయండి. సో
మనకి సెట్టింగ్స్ అన్ని కూడా అప్డేట్ అవుతాయి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒకసారి వెబ్సైట్ విజిట్ చేద్దాం. ఈ ఫోటో కూడా మీరు మార్చవచ్చు. జస్ట్ ఇందులో ఇండివిజువల్ పేజెస్, సపోజ్ మీరు హోమ్ ఉంది, ఇందులో అవర్ ఫామ్ చేంజ్ చేయాలంటే జస్ట్ ఆ పేజ్కి వెళ్ళడం. సేమ్ హోమ్ పేజ్ని ఎలాగైతే మనం ఎడిట్ చేసామో అదేవిధంగా ఇక్కడ ఎడిట్ విత్ ఎలిమెంటర్ క్లిక్ చేసి సో అవర్ ఫాము, నెక్స్ట్ అవర్ ప్రొడ్యూస్ ఉంది కదా, సో దాన్ని కూడా సేమ్ అదే పేజ్కి వెళ్ళి నెక్స్ట్ కాంటాక్ట్ పేజ్ ఎడిట్ చేయాలనుకుంటే కాంటాక్ట్కి వెళ్ళి సో ఎడిట్ విత్ ఎలిమెంటర్ క్లిక్ చేసి సో మనకు నచ్చిన విధంగా వీటిని మనం మార్చుకోవచ్చు. సో మన మొబైల్ నెంబర్, మన ఈమెయిల్ ఐడీస్, మన మ్యాప్, సో మన కాంటాక్ట్ ఫామ్ ఇవన్నీ కూడా మనం నీట్గా తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీ యొక్క వెబ్సైట్లో బ్లాగ్ని కూడా ఇంటిగ్రేట్ చేయాలనుకుంటే, ఓకే, ఈ నర్సరీ బిజినెస్ ఉంది, నర్సరీ బిజినెస్ వెబ్సైట్ అనేది మీరు నీట్గా ప్రతి పేజ్ ఎలిమెంటర్తో ఎడిట్ చేసి నీట్గా క్రియేట్ చేస్తారు. సో తర్వాత ఏంటంటే మీ యొక్క వెబ్సైట్కి ట్రాఫిక్ రావాలి కదా. ఓకే, మీ వెబ్సైట్కి గూగుల్ నుంచి ట్రాఫిక్ రావాలనుకుంటే మీరు బ్లాగింగ్ అనేది ఇంటిగ్రేట్ చేయాలి. ఈ వర్డ్ప్రెస్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకు బ్లాగ్ అనేది ఇన్బిల్ట్ ఫీచర్. ఓకే, సో మనం ఏంటంటే డైరెక్ట్గా ఇక్కడ పోస్ట్లోకి వెళ్ళి, ఇక్కడ ఆల్ పోస్ట్లోకి వెళ్ళి ఇక్కడ యాడ్ను క్లిక్ చేసి మనకు కావాల్సిన బ్లాగ్ పోస్ట్ అనేది మనం వన్ బై వన్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇవి గూగుల్ ఇండెక్స్ అవుతాయి. మన గూగుల్కి సబ్మిట్ చేయాలి గూగుల్ సెర్చ్ కన్సోల్ ద్వారా. సో వన్స్ అవి మనకి గూగుల్ ఇండెక్స్ అయిన తర్వాత మనకు గూగుల్ నుంచి మనకు నర్సరీ వెబ్సైట్కి ట్రాఫిక్ రావడం జరుగుతుంది. మనం టైటిల్ ఇస్తాం కదా, మ్యాటర్. ఓకే, సో వన్స్ ఇచ్చిన తర్వాత పబ్లిష్ క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ బ్లాగ్ పోస్ట్ అనేది పబ్లిష్ అనేది అవుతుంది. కస్టమైజ్ వెళ్తాం. ఇది ఏంటంటే నేను మీకు స్క్రాచ్ నుంచి అయితే మనం ఈ వెబ్సైట్ క్రియేట్ చేస్తలేదు. ఆల్రెడీ మనకి డెవలప్డ్ టెంప్లెట్ ఉంది కదా, సో ఆస్ట్రా వారు డెవలప్ చేసిన టెంప్లెట్ మనం ఇంపోర్ట్ చేసుకొని జస్ట్ ఆ టెంప్లెట్ని మనకి తగ్గట్టుగా, మన అవసరానికి తగ్గట్టుగా మనం ఎడిట్ చేసుకుంటాం. ఓకే, సో మీరు స్క్రాచ్ నుంచి క్రియేట్ చేయాలనుకుంటే స్క్రాచ్ నుంచి క్రియేట్ చేసే సింగిల్ పేజ్ వెబ్సైట్ ఆల్రెడీ మన ఛానల్ ఉంది. సో అప్కమింగ్ వీడియోస్లో కూడా మనం స్క్రాచ్ నుంచి డిఫరెంట్ టైప్ ఆఫ్ వెబ్సైట్స్ ఎలా క్రియేట్ చేయాలో సో అప్కమింగ్ వీడియోస్లో కూడా మీరు నేర్చుకోవచ్చు. ఇక్కడ మనకి మొబైల్ నెంబర్ మార్చాలంటే ఇక్కడ ఎడిటింగ్ ఉంది కదా, సో అది క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీరు నెంబర్ కూడా మార్చవచ్చు. ఓకే, ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇచ్చుకొని ఇన్ కేసు ఇది క్లిక్ చేసామంటే మనకు కాల్ వచ్చేలా ఉండాలనుకుంటే మనకి లింక్ అనేది ఇవ్వచ్చు.